హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అంతా? నేను ఈరోజు వీడియోలో రవ్వ అప్పాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఇవి ఆంజనేయ స్వామికి ప్రసాదంగా నివేదిస్తారు. అలాగే దీన్ని మాల కింద కూడా వేస్తారండి. ఆంజనేయ స్వామికి చాలా ప్రీతికరమైనవి ఇవి. ఓకే, ఇప్పుడు మనం ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ అండి, సూజీ రవ్వ తీసుకున్నాను నేను 1 కప్పు. అలాగే 1 కప్పు పంచదార, అలాగే యాలకుల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి మొత్తం అన్నీ కూడా. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నేను ఏ కప్పుతో అయితే రవ్వ షుగర్ తీసుకున్నానో అదే కప్పుతో 1 కప్పు వాటర్ పోసుకున్నాను. అవి కొంచెం బాయిలింగ్ అయిన తర్వాత అందులో మనం ఇందాక మిక్స్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా, రవ్వ పంచదార, ఇందులో కలుపుకుంటూ మనం యాడ్ చేసేసుకుందాం. ఇలా కలుపుకుంటూ యాడ్ చేసుకుంటే ఉండలు కట్టకుండా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు కావాలంటే షుగర్ కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చండి. మీరు తినేదాన్ని బట్టి మీరు చూసుకొని వేసుకోవచ్చు. ఇలా మొత్తం బాగా కలుపుకొని కొంచెం నెయ్యి కూడా, 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం అండి. నెయ్యి కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేస్తే ఏంటంటే మొత్తం అంతా బాగా కలుస్తుంది కదా. దీన్ని మూత పెట్టుకుని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇది రెడీ అయిపోయింది. ఓకే, చూసారా? కొంచెం చల్లారిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని మనం బాగా చపాతీ ముద్దను మనం చేసుకుంటాం కదండి, అలా బాగా చేసుకుని దీన్ని ఉండలు లేకుండా, లమ్స్ లేకుండా బాగా చేసుకోవాలి. అలాగే చేతికి కొంచెం గీ అప్లై చేసుకొని మనం ఉండల్లా చేసుకోవాలండి. దీన్ని మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. నేనైతే కాస్త చిన్నవి చేస్తున్నాను. ఇలా రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకుని అప్పాలాగా ఇలా ఒత్తేసుకుంటే రెడీ అయిపోయినట్టేనండి అప్పాలు. ఇంతే అండి. ఇలా రెడీ చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. అన్నీ కూడా ఇలా రెడీ చేసుకుని అన్ని ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. చూసారా? మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. అప్పాలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి నేను హీట్ చేసుకుని ఆయిల్లో 1 by 1 వేసేసుకుంటున్నాను. చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి. మీరు ఏదైనా ఫంక్షన్స్కైనా, ఏదైనా మనం దేవుడికి ప్రసాదం నివేదించుకోవడానికైనా ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. త్వరగా కూడా అయిపోతుంది. మనం హల్వా ప్రిపేర్ చేసుకుని ఇలా చేసుకుంటే తొందరగా రెడీ అయిపోతుందండి. ప్రసాదంగా అయితే చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది. ఓకే, ఇలా 1 by 1 వేసేసుకుని మొత్తం అన్నీ కూడా అప్పుడే డిస్టర్బ్ చేయకుండా కాసేపు వేగిన తర్వాత అప్పుడు మనం స్పూన్ పెట్టి కలుపుకుందాం. ఎందుకంటే ఇప్పుడే మనం వీటిని కదిపితే ఏంటంటే విడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. అందు గురించి కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత మనము గట్టి పెట్టుకుని మనం తిప్పుకుందాం. ఓకే, చూసారా? ఫ్రై అయిపోయినాయి కదా. అసలు పగుళ్ళు అనేవి రాకుండా ఫ్రై అయినాయి కదండి. చాలా బాగుంటాయి. మనం నూనె అంతా స్క్వీజ్ చేసేసుకోవాలి. ఇలా గట్టిగా పిండేసుకుంటే ఏంటంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా మనకు వచ్చేస్తుంది. దీన్ని ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఒక 20 minutesలో అయిపోతుందండి రెసిపీ అనేది. ఓకేనా? ఇవన్నీ కూడా మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. చూసారా ఎంత బాగున్నాయి, పర్ఫెక్ట్గా వచ్చినాయి కదా. ఇలా విరిగితే మనకు లోపలంతా కుక్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.